ఏపీ అంటే అమరావతి అలాగే పోలవరం అనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం సరికాదని సాగునీటి సంఘం అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి అన్నారు. రాయలసీమ వాస్తులంటే పిచ్చివాలుగా భావించి సీఎం చంద్రబాబు కళ్ళు ఉరిమి చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తాజాగా గోదావరి టు బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేయబోతున్న నేపథ్యంలో రాయలసీమలోని నీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిపై బొజ్జ దశరథ రామిరెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. ఫ్యాక్షన్గా ముద్రేసిన ఈ రాయలసీమను శాశ్వతంగా కరువు సీమగా మార్చేశారు. గత దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు. అయితే ఇక్కడ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ రూపురేఖలు మారట్లేదు, సాగునీరు అనుకున్న స్థాయిలో అందట్లేదు. ఇదే అంశమే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏపీ అంటే అమరావతి, పోలవరం అక్కడ డెవలప్ అయితే మనం డెవలప్ అయినట్లేనా? ఇది స్పష్టంగా నాయకులకు అర్థం కావాలి. ఏపీ అంటే అమరావతి, పోలవరం అంటున్న నాయకులకు ఆ ప్రాంతం అంతా కలిసి కూడా 12% కూడా భూభాగం లేదనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వెనకబడిన రాయలసీమ జిల్లా 42% ఉంటే, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశంలో ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబడిన ప్రాంతాలు కూడా చూసుకుంటే దాదాపుగా 65% భూభాగం ఉంది. 65% భూభాగం బాగుపడకుండా ఆంధ్రప్రదేశ్ బాగుపడదనేది విఘ్నత కలిగిన ముఖ్యమంత్రులకు కూడా అర్థం కావాలి. అయితే వాళ్ళకి అర్థమైందా లేదా అన్న దానికంటే కూడా ముఖ్యంగా వాళ్ళు అమరావతి అభివృద్ధికి కానీ లేదా గత ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి కానీ వాళ్ళు కీలకంగా చేస్తుంది. వాళ్ళు ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మాణం కోసమే చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రజల సంక్షేమం అనేది ఎక్కడైనా సరే ప్రజల సంక్షేమం వాళ్ళకు పట్టలేదనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం. ఈరోజు రాయలసీమలో చట్టబద్ధమైన హక్కులున్న ప్రాజెక్టులలో కూడా ఈరోజు 23 లక్షల ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. మిగిలిన ఎకరాలకు నీళ్లు లేవా అంటే 100 ఏళ్లలో 75 నుండి 80 సంవత్సరాలు కావాల్సిన నీళ్లు తుంగభద్ర, కృష్ణా నదిలో ప్రవహిస్తున్నప్పుడు కూడా నీళ్లు తీసుకోలేకపోతున్నాం అంటే ప్రధానమైన కారణం పంట కాలువలు లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఏరియా లేకపోవడం. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఒక 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు ఇమీడియట్గా వచ్చే ఖరీఫ్కు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇప్పుడు ఈ సీజన్లో ఖర్చు పెడితే 10,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన ఒక్క సంవత్సరం వచ్చే పరిస్థితి ఉంది. ఈ లెక్కలు వాళ్ళకు తెలియవా అంటే తెలుసు స్పష్టంగా. ఈ 1500 కోట్లు ఖర్చు పెడితే ఈ కాంట్రాక్ట్ జరిగే వ్యవహారాలన్నీ కూడా పంట కాలంలో పెద్దగా డబ్బులు మిగలలేవు, కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వలేరు. కాబట్టి వీళ్ళకి ఇవన్నీ విస్మరించేసి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులు గోదావరి, బనకచర్లను తీసుకొస్తే దానికి మొబిలైజేషన్ ఫండ్స్ ఇవ్వచ్చు. లేదా పిచ్చి వాళ్ళు ఉన్నారు ఈరోజు రాయలసీమలో. ఎందుకంటే పిచ్చి వాళ్ళు ఎందుకు అంటున్నారంటే గతంలో నుండి కూడా మనం ఒకటే మాట, ఈరోజు కృష్ణా పెన్నారు బదులుగా నాగార్జున సాగర్ కట్టించుకుంటే ఆంధ్రప్రదేశ్ సస్యశామం అవుతుందంటే పిచ్చి వాళ్ళలాగా నమ్మాం. అయ్యా ఎగువన ప్రాజెక్టు కట్టకుండా దిగువన ప్రాజెక్టు కడితే ఎట్లా వస్తుందని మనం నమ్మలేకపోయాం. మరి అదేవిధంగానే మనకు నీళ్లు రావాల్సిన చోట శ్రీశైలం గేట్లు ఎత్తితే నీళ్లు కిందికి దిగిపోతుంటే ఈ ప్రాజెక్టు ఎట్లా కడుతున్నారు? ఇంకా దిగువన కట్టి ఉంటే లేదా సంగమేశ్వరం దగ్గర కడితే మనకు నీళ్ళు వస్తాయి కానీ అడగలేని పిచ్చి ప్రజలు మనం ఉన్నాం. కర్నూలులో లక్ష జనఘోష జయించిన వాళ్ళు, విగ్రహాలను అనంతపూర్లో పడగొట్టించిన నాయకులు పోలవరం సాధించుకొచ్చుకున్నారు. కానీ దుమ్మగూడెం నాగార్జున టేల్ పాంట్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకొస్తే గోదావరి జలాలు నాగార్జున ఆయకట్టుకు కూడా వచ్చేవి. ఆ నీళ్ళన్నీ కూడా మనం మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులు నిగర జలాలు వచ్చేవి. అది జరగలేదు. రాయలసీమలో ఏదైతే అంద్రిని కావచ్చు, గాలేరు నగర్ కావచ్చు, తెలుగుగంగ కావచ్చు, సుమారు 2 లక్షల ఎకరాలకి సాగునీరు పారాలి. అలాంటిది ఆ పాలకుల అశ్రద్ధ కావచ్చు, లేదా నాయకుల చిత్తశుద్ధి లేకపోవచ్చు, మినిమం ఒక 50,000 ఎకరాలకు పారుతూ ఉంది. ఇవి చేయని వాళ్ళు మరి కొత్తగా గోదావరి టు బనకచర్ల అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మనం దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలనుకుంటే హంద్రీనీవా మొదటి ఫేజు 2012లో రఘువీరారెడ్డి గారు భగీరథ యాత్ర చేసి జాతికి అంకితం చేశారు. అంటే 12 అంటే ఈరోజు 13 సంవత్సరాల తర్వాత ఆ రోజు పందికోన ద్వారా 10,000 ఎకరాలకు నీళ్లు పారుతుంటే ఈరోజు కూడా 10,000 ఎకరాలకే పారుతుంది. అంటే 61,400 ఎకరాల్లో పారవలసింది 13 సంవత్సరాలు కూడా అంతే ఉందంటే మిగిలిన 51,000 ఎకరాల కోసం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నీళ్లు ఉన్నాయి. ఈ సంవత్సరము 90 లక్షల ఎకరాలకు కావాల్సిన నీటిని సముద్రంలోకి పారబోశారు. అంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం 90 లక్షల ఎకరాలకు సరిపోయే నీటిని సముద్రంలోకి పారబోశారు. ఒకవైపు విజయవాడ వైపు తీసుకుపోయి అక్కడ 85 లక్షల ఎకరాలకు సంబంధించిన నీళ్లను పారబోశారు. ఇటు నెల్లూరు వైపు తీసుకుపోయి 5 లక్షల ఎకరాలకు నీళ్లు పారబోశారు. మరి ఇట్లాంటి కార్యక్రమం మీకు ఉదాహరణకు హంద్రీనీవా అని చెప్పాను. గాలేరు నగిరి ప్రాజెక్టులో 23,000 ఎకరాలకు మొదటి ఫేజ్లో నీళ్లు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు 1 ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా 23,000 ఎకరాలు ఇవ్వకుండా 90 లక్షల ఎకరాలకు సముద్రంలోకి పారబోశారు. అదేవిధంగా మైలవరం ప్రాజెక్టు కింద 75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే కేవలం 10,000 ఎకరాలకు ఇచ్చి 65,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా ఈ సంవత్సరం 90 లక్షల ఎకరాల నీటిని సముద్రంలోకి పారబోశారు. అంటే ఈరోజు ఇక్కడ నిర్వహణ కావాల్సిందంతా కూడా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కావాలి, పంట చేలకు ఫీల్డ్ ఛానల్స్ కావాలి, పిల్ల కాలువలు కావాలి. ఈ నిర్మాణం జరగాలి. ఈ నిర్మాణం జరగకుండా వాళ్ళకు కాంట్రాక్టర్లకు నష్టం, దాంట్లో డబ్బులు రావు కాబట్టి మాకు డబ్బులు రావని చెప్పి దీన్ని పక్కన పడేసి రాయలసీమ వాడుకోలేని నీటిని అంతా కూడా తీసుకుపోతూ వాళ్ళ చేపల చెరువులు పెంచుకుంటూ
సముద్రంలోకి పారబోసే వైనం కనబడుతున్న నేపథ్యంలో గోదావరి బనకచెర్ల అనేది కేవలం కాంట్రాక్టుల ద్వారా డబ్బులు కొట్టేయడానికి ఒక పథకం తీసుకొస్తూ చేస్తున్నారు. అది మీరు చేసుకోవాలనుకుంటే దుమ్మగూడెం బదులుగా దాన్ని కన్వర్ట్ చేసుకొని నాగార్జున వరకు నీళ్ళు ఇచ్చుకోండి. ఆ శ్రీశైలాన్ని అంతా కూడా రాయలసీమకు అప్పచెప్పండి. అదేవిధంగా తెలంగాణ కూడా ఈరోజు కృష్ణా నీళ్లు పారవలసిన తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్ళు తెచ్చుకుంటున్నారు. ఆ నీటిని సేవ్ చేసుకొని వాళ్ళకున్న 100 టీఎంసీల నీటిని మహబూబ్నగర్లో ఇచ్చుకోండి. ఆ శ్రీశైలాన్ని అంతా మహబూబ్నగర్కు రాయలసీమకే అప్పచెప్పండి అనే ఒక డిమాండ్ను చాలా పెద్ద ఎత్తున ఈరోజు రేపు జరిగే కార్యక్రమంలో తీసుకొని మేము 31 సిద్ధేశ్వరాలు కార్యక్రమం వరకు ఇంటింటి కార్యక్రమం చేసుకుంటూ బ్యానర్స్ మీద ప్రచారం చేసుకుంటూ వీధి వీధి తిరుగుతూ జెండాలు అనేక రూపాలుగా ఈ కార్యక్రమాలు చేసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఈ రోజున గుర్తించాలి. ఈ ప్రాజెక్టులు ఈ రిజర్వాయర్లు వాడుకలోకి వచ్చినప్పుడే ఇక్కడ ఏదైతే మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. బట్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెన్ పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.